హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రైండింగ్లో సర్ఫేస్ గ్రైండింగ్ ఎలా చేస్తామో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది. సో ఆ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఉంచడం జరుగుతుంది, మీకు యూజ్ అవుతుంది దానివల్ల. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ గ్రైండింగ్ యాక్టివిటీ ఏంటి, అండ్ అబ్రెసివ్స్ అంటే ఏంటి, సెంటర్లెస్ గ్రైండింగ్ అంటే ఏంటి, ఇంటర్నల్ సెంటర్లెస్ గ్రైండింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం సర్ఫేస్ గ్రైండింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో సర్ఫేస్ గ్రైండింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్క్ పీస్ యొక్క ఆ సర్ఫేస్ని మనం ఫినిషింగ్ చేద్దాం అనుకుంటే, అంటే దాని యొక్క మెటీరియల్ రిమూవ్ చేద్దాము అనుకుంటే ఈ సర్ఫేస్ గ్రైండింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఈ సర్ఫేస్ అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఎలా రిమూవ్ చేస్తాము? అయితే ఇలా మనం ఒక గ్రైండింగ్ వీల్ తీసుకొచ్చి దీని మీద మెటీరియల్ రిమూవ్ చేయొచ్చు. లైక్ మనం ఈ పక్కన చూపించిన ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది మీరు చూసినట్లయితే గ్రైండింగ్ వీల్ అనేది ఇలా ఉంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే హారిజంటల్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటాం, లేదా హారిజంటల్ స్పిండిల్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటాం. ఓకే, అదే మనం ఇలా ఆ గ్రైండింగ్ వీల్ని ఇలా మనం దాని మీద ఈ సర్ఫేస్ మీద ఉంచి మనం మెషినింగ్ చేసినట్లయితే దాన్ని మనం వెర్టికల్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటాం. ఓకే, ఇలా గ్రైండింగ్ ఉంచితే హారిజంటల్ అవుతుంది, లేదా ఎలాగైనా సరే. అంటే ఏదైతే వర్క్ పీస్కి ఆ స్పిండిల్ అనేది హారిజంటల్గా ఉంటుందో దాన్ని మనం హారిజంటల్ స్పిండిల్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటాం. అదే ఈ స్పిండిల్ ఏదైతే ఉందో అది వెర్టికల్గా ఉంటే దాన్ని మనం వెర్టికల్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెండు కూడా వెర్టికల్ సర్ఫేస్ గ్రైండింగ్, అండ్ ఈ రెండు కూడా మనకి హారిజంటల్ సర్ఫేస్ గ్రైండింగ్. ఆ స్పిండిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చెప్తాం క్లియర్గా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా ఏదైతే మెషినింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ పీస్ని ఇలా ప్లేస్ చేస్తామో, ఓకే, దానిపైన ఇలా గ్రైండింగ్ వీల్ని మనం ప్లేస్ చేసి ఆ వర్క్ పీస్ రెసిప్రోకేటింగ్ అవ్వడం కానీ రోటరీ మోషన్లో తిరగడం కానీ చేస్తే మనకి ఏమవుతుంది అంటే అక్కడ ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది ఆ సర్ఫేస్ మీద, ఓన్లీ సర్ఫేస్ మీద. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వర్క్ పీస్ అనేది ఇక్కడ పెట్టారు. సో ఇది ఏం చేస్తుంది, ఇలా తిరుగుతుంది, వెర్టికల్ సర్ఫేస్ గ్రైండింగ్. సో తిరుగుతూ ఉంటే దీనికి టచ్ అయి ఉన్నది ఆ మధ్యలో మెటీరియల్ అనేది పోతుంది. సో నెంబర్ ఆఫ్ వర్క్ పీస్ మనం సైమల్టేనియస్గా చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఒక రోటరీ టేబుల్ మీద ఆ వర్క్ పీసులు అన్నిటిని ప్లేస్ చేసుకొని మనం ఈ రోటరీ టేబుల్ తిరుగుతుంది అండ్ ఈ గ్రైండింగ్ వీల్ కూడా తిరుగుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇది మనకి వెర్టికల్ ఈ సర్ఫేస్ గ్రైండింగ్ ఎలా అవుతుందని. ఇది హారిజంటల్. ఓకే, సో హారిజంటల్ అంటే మనకు వర్క్ పీస్ ఎలా ఉంటుంది, ఈ టూల్ ఈ గ్రైండింగ్ వీల్ ఎలా ఉంటుంది, సో దాన్ని మనకి ఇలా వర్టికల్గా ఈ మెషినింగ్ అనేది ఎలా అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా టేబుల్ అనేది రెసిప్రోకేటింగ్ అవ్వచ్చు, లేదా టేబుల్ అనేది రౌండ్గా తిరగవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా వర్క్ పీస్ అనేది రౌండ్గా తిరుగుతుంది. ఓకే, గ్రైండింగ్ వీల్ కూడా మనకి ఇలా తిరుగుతూ మొత్తం దాని సరౌండింగ్స్ మొత్తం కూడా మెషరింగ్ చేస్తుంది. ఓకే, ద సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫ్లాట్ అండ్ యూజువల్లీ ప్యారలల్ సర్ఫేసెస్. ఈ సర్ఫేస్ గ్రైండింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఫ్లాట్ సర్ఫేస్ తీసుకురావడం కోసం అండ్ ప్యారలల్ సర్ఫేసెస్ మనం తీసుకోవడం కోసం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఈ సర్ఫేస్ గ్రైండింగ్ అనేది చేస్తాం. జనరల్గా సర్ఫేస్ గ్రైండింగ్ కూడా ఫినిషింగ్ ప్రాసెస్లోనే పిలుస్తాము. ఓకే, ఇది ఎలా క్లాసిఫై చేశారు అంటే డిపెండింగ్ అపాన్ ఆ మెషిన్ యొక్క స్పిండిల్ దాని మీద బేస్ అయ్యి
ఇక్కడ 2 టైప్స్గా ఈ గ్రైండింగ్ మెషిన్స్ అనేవి, సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్స్ అనేవి 2 టైప్స్గా చేశారు. అదేంటి, హారిజంటల్ స్పిండిల్, అంటే వర్క్ పీస్కి హారిజంటల్గా స్పిండిల్ ఉంటే దాన్ని మనం హారిజంటల్ స్పిండిల్ సర్ఫేస్ గ్రైండర్ అన్నాం. ఓకే, అందులోని 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెసిప్రోకేటింగ్, అంటే ఈ టేబుల్ అనేది రెసిప్రోకేటింగ్ అవుతూ ఉంటే, సో ఇలా గ్రైండర్ ఉంది, సో ఇలా రెసిప్రోకేటింగ్ అయితే దాన్ని మనం హారిజంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ సర్ఫేస్ గ్రైండర్ అంటాం. అదే ఈ టేబుల్ రొటేట్ అయితే దాన్ని మనం హారిజంటల్ స్పిండిల్ రోటరీ సర్ఫేస్ గ్రైండర్ అంటాం. అదేవిధంగా సెకండ్కి వచ్చేసరికి ఈ స్పిండిల్ అనేది వెర్టికల్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం, వెర్టికల్ స్పిండిల్ సర్ఫేస్ గ్రైండర్ అంటాం. ఓకే, సో అందులో కూడా రెసిప్రోకేటింగ్ అండ్ రోటరీ. ఓకే, సో ఇది మెయిన్గా 2 క్లాసిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ మనం హారిజంటల్ స్పిండిల్ సర్ఫేస్ గ్రైండింగ్ చేస్తున్నాము, అందులోని రెసిప్రోకేటింగ్ టైప్లో చేస్తున్నాం. ఇక్కడ చూసారు కదా, వర్క్ పీస్ అనేది ఇలా ఇలా మూవ్ అవుతుంది, అంటే రెసిప్రోకేటింగ్ అవుతుంది ఆ టేబుల్ వర్క్ పీస్ అనేది. అంటే మనకి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇదనమాట. మీరు చూసినట్లయితే దీని యొక్క కాంపోనెంట్స్ అన్నీ మనకు కామన్గా ఉంటాయి, మనం ఈ టేబుల్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రోటరీ టేబుల్. సో మనకి రోటరీ టేబుల్ అంటే మనం ఇందా చూసాం కదా, సో ఈ రోటరీ టేబుల్లో వర్క్ పీస్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అండ్ ఈ గ్రైండింగ్ వీల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెర్టికల్ స్పిండిల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది రెసిప్రోకేటింగ్ టేబుల్. సో ఇలా ఉంటుంది రెసిప్రోకేటింగ్ అనేది టేబుల్ ఎలా అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది రోటరీ టేబుల్, అంటే దీనిదనమాట. సో రోటరీ టేబుల్ ఎలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ వర్క్ పీస్ మాత్రం ఇలా వెర్టికల్గా ఉంటుంది. నెక్స్ట్ రెసిప్రోకేటింగ్. సో రెసిప్రోకేటింగ్ అనేది ఎలా అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా సర్ఫేస్ గ్రైండింగ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దాని యొక్క టైప్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అనేది, ఎందుకోసం మనం సర్ఫేస్ గ్రైండింగ్ చేస్తాం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియో మీకు తప్పకుండా మేము చేస్తాము. అండ్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మీకు నష్టం ఏం లేదు, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయడానికి వీలుగా ఉంటుంది, మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.